ప్రభునందు ప్రియ సియోను ప్రార్థన మందిర విశ్వాసులారా, మరింతవరకు ఆరాధన నడిపించినటువంటి శంకాపూర్ గారి జైన్ పేరట వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఆంధ్రే గారు వచ్చి వాక్యోపదేశం చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది. దేవుని అతి పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. మరి అవకాశం ఇచ్చిన సంఘ వ్యవస్థాపకులు, పెద్దలు, గురువు గారికి హృదయపూర్వక వందనాలండి. అలాగే సంఘ కాపరి ప్రకాష్ గారికి, అలాగే మరి దైవజనులు, మరి ప్రొఫెసర్ మధుకిరణ్ గారికి, అలాగే చేరి వచ్చిన ప్రియులందరికీ క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. గత నిన్నటి రోజు మనము సంఘమును గురించి నేర్చుకున్నాము. సంఘము సత్యమునకు స్తంభమునై ఉన్నది. మర్చిపోయారా? తిమోతిలకు రాసిన పత్రికలో సంఘము ఏమై ఉంది? సత్యమునకు స్తంభమునై ఆధారమునై ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, సంఘము అనగా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం ఎవరు? మనమే. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభము. సంఘం అనగా మనం నిన్న నేర్చుకున్నాం చాలా విషయాలు. మరి దైవజనులు బోధించారు. మందిరం అని, ఆ మందిరం ఎవరో కాదు మనమే అని కదా చాలా విషయాలు చెప్పారు. ప్రేమైన వాళ్ళారా, ఈ సంఘము సత్యము అనగా, ఆ సత్యం అంటే ఆ నీ వాక్యమే సత్యము అనగా, ఆ సత్యము ఎవరు అని అంటే క్రీస్తు అని నేర్చుకున్నాం కదా. ఆ సత్యం ఏంటి? క్రీస్తు. నీ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. నీ వాక్యమే సత్యము దేవా. సత్యం అంటే ఆయన వాక్యము. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో నేనే మార్గమును సత్యమునై ఉన్నాను, నేనే మార్గమును జీవమును అని చెప్తారు కదా. ప్రియమైన వారలారా, ఇలాగా క్రీస్తును గురించి ప్రకటించుటలో సంఘము ముందుండాలి. క్రీస్తును గురించి ప్రకటించటంలో సంఘము సత్యమునకు ఏమన్నాడు? స్తంభము అని అంటే ప్రకటించేదిగా, తెలిపేదిగా, సత్యమును గురించి బోధించేదిగా, సత్యమును గురించి ప్రకటించేదిగా. సత్యమనగా ఎవరిని గురించి? వాక్యమును గురించి, క్రీస్తును గురించి గొప్పగా. క్రీస్తును గురించి ఎలా చూపించాలి? ఈ లోకానికి గొప్పగా, దేవుడుగా, దేవుని కుమారుడుగా. లేఖనాలలో క్రీస్తు ప్రభువును గురించి ఏమైతే రాయబడి ఉన్నాయో వాటిని, లేఖనాలను ఎత్తి చూపించి ఈ లోకానికి క్రీస్తును గురించి ప్రకటించి క్రీస్తు నామములోనికి అందరినీ తీసుకురావలసిన బాధ్యత క్రీస్తును అంగీకరించిన మన పైన ఉంది, దేవుని సేవకుల పైన ఉంది. నేడు దేవుని సేవకులు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు, దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నవారు క్రీస్తును గురించి ప్రకటించటంలో ఆయన పరిశుద్ధుడని, ఆయన పాప విమోచకుడని, ఆయన ద్వారా మనకు పరలోకం ఉందని, ఆయన మన పాపములకు విముక్తి చేశాడని, ఆయన ద్వారా మన పాపములకు ప్రాయచిత్తం దొరికిందని, ఆయన రక్తం వలన మనం యొక్క ప్రతి పాపము ఆయన తీసివేశాడని, ఆ క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది అని, పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తుందని బోధించవలసిన క్రైస్తవులు,
ప్రకటించవలసిన క్రైస్తవులు, ఆయనను గురించి తెలియజేయవలసిన బోధకులు, ప్రియమైన వారలారా, నేడు క్రీస్తును గురించి ఆయన పరిశుద్ధుడుగా, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని బోధించకుండా తమను తాము గొప్ప చేసుకోవడం కోసం బైబిల్లో లేని వాటిని కల్పించి బోధించి తామేదో గొప్పవారమని ప్రకటించుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు, విన్నప్పుడు బాధేస్తుంది పిల్లరా. క్రీస్తుని గురించి తెలియని వారు మాట్లాడుతున్నారని అంటే ఏమో అనొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడతారు. క్రీస్తును విశ్వసించి, అంగీకరించి, క్రీస్తు రక్షణను పొందుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణను నీవు పొందుకు